ఓ కనకం 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 నీ వెనక కొబ్బరి చెట్లు కనకం. బుజ్జి దూడ మీద ఎక్కావమ్మ తల్లి నువ్వు. అమ్ముడు వాట్ హ్యాపెండ్ అమ్ముడు? అయ్యో భయపడుతుంది 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 భయపడుతుంది. నువ్వు పెద్ద దున్నపోతున్నట్టున్నావు, అది భయపడుతుంది. అదే అది ఉంటుంది చూడు బర్రకి. బర్రె మొగుడు, గేదె మొగుడు దున్నపోతు. ముద్దంట పెట్టు. అమ్మ ఎందుకమ్మా భయపడుతున్నావు? నీ తల్లి అమ్మ ఆవిడ, నీ తల్లి అమ్మ, నీ తల్లి. తల్లికి ముద్దు పెట్టమ్మా. వద్దులే భయపడకు 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 భయపడకు. పడుకో పడుకో పడుకోమ్మా పడుకో. నెల ఏం కావట్లేదు, మగదే. దాని చెవులు పెద్దగా ఉన్నాయంటే మగదే, చెవులు చిన్నగా ఉంటే ఆడది. కింద చూసేసా గుర్తుందా? ఏదైనా చూసేసి అదవేక్షణ చేయకు. కాదు, చెవులు పెద్దగా ఉంటే మగది కనుక. నువ్వు చూసినావు, నేను కాదు. కళ్ళ అద్దాల్లో నుంచి, భూత అద్దాల్లో నుంచి చూసినావు. కొబ్బరికాయలు కిందనే ఉన్నాయి కనుక, కొద్దందా? కొబ్బరికాయలు ఒక్కటి కోసుకోలేదు, అన్నీ కోసుకున్నా. కానీ మీ సీతానగరం వాళ్ళు చూసి వామ్మ ఈ సాజిద్ గాడు వచ్చి అన్ని కాయలు కోసుకోపోతాడు అనుకుంటారేమో నన్ను. ఏమండి సీతానగరం ప్రజలారా, నేనేదో సరదాగా వస్తున్నానండి, నిజంగా నన్ను దొంగ అనుకోకండి. వావ్ 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 వావ్, ఏం లొకేషన్ రా నాయన. వా ఏముంది చూడండి లొకేషను. కొబ్బరి చెట్లు, ఇలాంటి లొకేషన్లు ఎక్కడే చూడాలంటే ఎక్కడ చూడలేము. బా ఇలాంటి చోట నాకు ఇలా వదులుదాం. ఫస్ట్ ఇక్కడ ఉండాలిగా నెట్. ఇలాంటి ప్లేస్లో నాకు సినిమాలు తీయడం అంటే చాలా ఇష్టం. ఫైట్ సీన్లు అలాంటివి తీయాలంటే చాలా ఇష్టం. హరి 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 అని పాట పాడు ఒకటి. ఏదో ఒకటి. చూడండి అరటి తోటలో కనకం అండి. ఈ తోట ఎవరిదో తెలుసా అండి? నీ గురించి నేను గొప్పగా చూద్దాం అనుకున్నా, నీ తోట అని చూద్దాం అనుకున్నా. అరిటాకు ఒకటి కోసుకొని పోదాం. అరిటాకులు అన్నం తిన్నాం. లేదు అరిటాకులు అన్నం తిన్నాం. కనకం ఇవో కనకం అంతేనా? కనకం అంతేనా? 150 రూపాయలు అంతేనా? తెచ్చాను నేను, ఇంతే తిన్నాను, నువ్వు 2 అంతలు తిన్నావు. కనకం అంతేనా? ఇంకా అరిటాకులో మనం సాయంత్రం అన్నం తినాలి ఫిక్స్. ఇక్కడ అరిటాకులు ఫ్రీ అండి, కోసుకొని పోవచ్చు. అలాంటి పెట్టననేసి అరిటాకులు అన్నం తినొచ్చా కనకం? జరుగు జరుగు, బండి వస్తుంది, జరుగు జరుగు. బండికి దారి ఉన్నది, నువ్వు కంగారు పడు. బండ్లు కూడా పోనీయో, నైట్ రోడ్లో నడుస్తూ ఉంటావు. బండ్లు పోవద్దా? పక్కకు నడు. ఏమ్మా అలాగే పడగొడుతున్నావు అందరినీ. ఓమ్మా పక్కకు నడు. అబ్బా ఎంత బాగుందిరా నాయన రోడ్డు. కనకం ఒక్కసారి ఇక్కడ ఒక సినిమా తీస్తా కనకం. అబ్బా అబ్బా అబ్బా, ఏం లొకేషన్ రా నాయన. ఏం కొబ్బరి తోటల రా ఆయన, ఏం లొకేషను. ఓరే నాయన, గంటావారి అయినా ఇవన్నీ తోటలు. గంటావారి అయితే ఇంక మనం షూట్ చేసుకోవచ్చు ఫ్రీగానే. షూట్ తీస్తా కనకం. బా ఎంత బాగుంది చూడండి అసలు. ఈ చెట్టుకి ఈ అంతా అల్లుకొని చూడండి ఎంత బాగుంది. చూస్తుంటే చూడడానికి కనువిందుగా ఉంది, చాలా బాగుంది. సీతానగరం ఇండియన్ గ్యాస్ అండి. ఇదేంది బైకుల మీద తీస్తా పోతారు? ఇదేంది ఇక్కడ ఆటోలు ఉండవా? ఇదేంది బైకుల మీద తీస్తా పోతారు? అయ్యో ఇదేదో బాగుంది డిఫరెంట్గా. ఆటోలతో పని లేదు. నేను ఎక్కడైనా గ్యాస్లు బైకుల మీద తెచ్చేస్తారా గ్యాస్ సిలిండర్లు? ఓ నాయన, ఇక్కడ ఏందో కొత్తగా వింత వింతగా ఉంది నాకు చూస్తుంటే. అంటే ఇక్కడ వాళ్ళకి అలవాటు, కానీ నాకు కొత్తగా అనిపిస్తుంది. ఓ అమ్మ తల్లి, హైదరాబాద్లో బైకుల మీద తీసుకెళ్లరమ్మా, ఆటోలలో తీసుకెళ్తారు. నువ్వు ఏటున్నావో, నీ మైండ్ ఎటుందో మరి నాకు తెలియట్లేదు.
చూడండి నిన్ను చూస్తుంటే కనుక అక్కడే పాము 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 మనల్ని ఏమి అదిగో పాము 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 అదిగో అటు చూడు నీ మీద 2 వంతులు పెద్ద నేను నన్నే బాల్తో కొట్టించాను అనుకో మరి చూడు అదిగో డిస్టర్బ్ చేయకు సౌండ్ చెప్తే పారిపోయిద్ది అలాగే నమ్మించడం అందరూ ఆ తోట చూపించి ఎంత బాగుంది వెనకాలకి వచ్చాం మనం. ఇదిగోండి గంటావారి ఇల్లు అదిగో ఏం పామాయిల తోటల పక్కనే గంటావారి ఇల్లు. ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా నడుచుకుంటూ తోటలు చూసుకుంటూ వెళ్తున్నాం. అక్కడ నుంచి మనం చూడొచ్చు ఆవిడ తోటకోళ్ళు ఉంటున్నారు చూడండి. చాలా మంచి ఆవిడ. గంటావారి మనవడా నువ్వు అంటే గంటావారి ఎవరు అనుకున్నా, కానీ వాళ్ళ గురించి ఇప్పుడు తెలిసింది, వాళ్ళ పద్ధతుల గురించి. చాలా మంచి ఆవిడ. బిస్కెట్ అక్కడే ఇవ్వాల్సింది ఇక్కడ లేదు మామూలు బిస్కెట్ క్రీమ్ బిస్కెట్లు చాక్లెట్లు ఇవన్నీ వేసేది నువ్వు, నేను కాదు. నేనేంటో అందరికీ తెలుసు. దా పామాయిల తోటలోకి పోదాం దా. వద్దులే దాపోదాం పావులు ఉంటాయి నువ్వు రాపోదాం. చూడు యాక్షన్ చేయకు ఎక్కువ. ఇదిగో పామాయిల తోట చూడు ఎంత బాగుంది. రా కనకం కనకం ఇదిగో అంతేనా కనకం రావా అంతేనా ఇంకా కనకం ఇదిగో ఇటన్నా పోదాం దా గడ్డిలో మరి చెట్లలో కూర్చుందాం కొంతసేపు. కనకం నువ్వే పెద్ద పాము మళ్ళీ పాములకి కనకం నువ్వు పాములకే తల్లివి కనకం. కనకం అబ్బా ఎంత బాగుంది కనకం. ఇలా చూడు నువ్వు మగోడు అయ్యి ఉంటే మీరు 1 గంటకు వస్తాను ఇక్కడ లైట్ వేసి నువ్వు అక్కడే కూర్చుండు. కనుక ఎప్పుడు మగోడు ఆడోడు ఈ మాటలు తప్ప మంచి మాటలు రావే నీ నోటికి. మగోడే అవ్వాలి ఆడ కూర్చోవాలంటే. ఆడది కూడా కూర్చుంటది, లంగా వేసుకున్న ఆడది కూర్చుంటది ఆడ. మళ్ళీ నువ్వు ఆడది కనుక ఆడది దడుస్తుంది, మగాడు దడుస్తాడు కాదు. అది ఒకప్పుడు రోజులు, ఇప్పుడు కాదు. ఆడవాళ్ళకున్న ధైర్యం ఎవరికి లేదు తెలుసా. దాంట్లో దిగడం పెద్ద మ్యాటర్ ఏముంది. దిగుతా పట్టుకో కెమెరా పట్టుకో గట్టిగా పట్టుకో కెమెరా కింద పెట్టేసి గట్టిగా పట్టుకో పట్టుకో ఇది కూడా పట్టుకో 2 పట్టుకోవాలి. లొకేషన్లు ఎంత బాగున్నాయి చూడండి. వాళ్ళు డబ్బులు అంటే వచ్చేస్తాయి. లొకేషన్ మాత్రం సూపర్. ఏమండి ఆ షర్ట్ నేనే ఇచ్చానండి వాడికి. ఈ షర్ట్ నేనే ఇచ్చానండి, ఈ ప్యాంట్ నేనే ఇచ్చానండి. ప్యాంట్ ఇవ్వలేదు. నో చాలా బాగుందమ్మా. అబ్బా ఏమైతుంది నీకు? దా ఇంకా పోదాంరా. నువ్వేమన్నా యాక్షన్ చేయకు. నువ్వు దీంట్లో దిగుతానన్నా సెల్ ఇచ్చావు నా చేతికి. దిగు చూడు మరి వాటర్ ఉందేమో. మరి అనవసరంగా నేను సేమ్ అవుతాను. వాటర్ ఉందేమో చూడు. పిచ్చాడు అవద్దులే బాబు ఎందుకు వచ్చింది నాడు. ఇగో బానే ఉంది కానీ కొంచెం బురద ఉంది. మరి వద్దాం. ఇదిగో నా చేయని చెప్తుంది బాబు. ఇదిగో చిన్న ఇదిగో చెల్లెక్కడ గట్టేసేస్తాను నీ ఇష్టం. ఇదిగో ఇక్కడ లేవు. ఇక్కడ వాటర్ లేవు చూడండి. ఎంత తెలుగు చూడండి. అదిగో చిన్న పాము. అదిగో చూడు. అదిగో చూడు. అదిగో అదిగో నిజం ఎలకోలుగా పిచ్చోడా. అదిగో అక్కడ పడుకుని చూడు. దాన్ని తోసమో అంటారు. ఓకే చూడు. అదిగోనండి పడుకుంది పాపం. మీరు చప్పుడు చేయకుండా చూడండి. ఓకే మనుషులు లేకుండా చూపెడుతున్నావా? ఇలాగ నన్ను చూపించట్లేదండి బాబు. ఇందాక నుంచి నన్ను చూపించుతున్నాడు అనుకున్నాను నేను. ప్రదేశాలు చూపిస్తున్నాడు. ప్రదేశాల కన్నా నా అందం వేరండి బాబు. చల్లగాలి వీచింది దేనికి, చల్లగా నూరెళ్ళు ఉండమని, పిల్ల ఏరు చెప్పింది ఏమని, పిల్ల పాపలతో